శుభోదయం. గోపర సీతారామరావు నుండి 1978లో దేవుడితో ఇంటర్వ్యూ అని ఓ ఏకపాత్ర అభినయం చేసేవాడిని. అప్పట్లో అది నేను నా కోసమే రాసుకున్నది. అదో సంచలనం. ఎన్నో పోటీల్లో బహుమతులే కాక ఇతరత్రా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నాను. ఆ తర్వాత నేను రాసిన దేవాలయంలో బూతు బొమ్మలు నాటకానికి ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్రం ద్వారా ప్రసారమైన 13 భాగాల సీరియల్కి కూడా ఈ ఏకపాత్రే మాతృక. అది వినండి. దేవునితో ఇంటర్వ్యూ ఏకపాత్ర. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, గోపాల, గోపాల గోపాల అనాథ రక్షక ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం. ఇన్నేళ్లకు ఈ దీనుడి మీద దయ కలిగిందా స్వామి? రండి రండి, దయచేయండి, ఆశీనులు కండి. తరతరాలుగా మీ సేవలోనే తనువులు బాసిన నా పెద్దలు సహితం తరించారు స్వామి. క్షణం ఆగండి, ఆవు పాలు తెచ్చి అభిషేకిస్తాను, అరటిపళ్ళు తెచ్చి ఆరగింపు చేస్తాను. ఏమేవ్ భక్షేశ్వరిదేవి, ఏం చేస్తున్నావే లోపల? స్వామివారు ఏం చేశాడు ఒకసారి ఇలా తగులడు. ఏం స్వామి? అర్థమైంది స్వామి. నాకు తప్ప అన్యులకు తమ దివ్య సందర్శన భాగ్యం కలిగించరన్నమాట. నా జన్మ ధన్యమైంది స్వామి. ఉండండి. ఏమేవో కర్ణుల శాస్త్రి కూతురా, కాసేపు ఆ వంటింట్లోనే తగులడు. ఇలా వచ్చావంటే నీ కాళ్ళు చేతు కూర్చాడు కొట్టుకుళ్ళు వస్తాం, బాగా ఏం చేస్తాను. ఏ రాదండి, వద్దు స్వామి, నాకే వరాలు వద్దు. నిత్యంతమ అర్చన మాత్రంబు చేతనే నా తనువు పులకించిపోతోంది. ఇంకా నాకు వేరే వరాలు దేనికి స్వామి? ఏమిటో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. పోనీ తమరు కాదు కూడదంటున్నారు కనుక చిన్న కోరిక తీర్చండి స్వామి. అదైనా తమరు ఆగ్రహించక అనుగ్రహిస్తాను అని చెప్పేసాను అంటేనే అడుగుతాసమండి. చేస్తాం. ఏం లేదు స్వామి, మానవుడు ఆశావాది కదా. ఆశతోనే పుడతాడు, ఆశతోనే మరణిస్తాడు. కానీ మధ్యలో దురాశ పెంచుకు జీవిస్తాడు. కనుక స్వామి అడగమన్నారు కదా, చెప్తాం. కనుక ఈవేళ బ్రాకెట్ ఏమొస్తుందో చెప్పండి. ఎలాగా నా థీరీ ప్రకారం నేను ఓపెనింగ్ వచ్చేస్తుంది అనుకోండి, కనీసం తమరు క్లోజింగ్ చెప్పినా చాలు. ఏం స్వామి, ఎందుకు నన్ను కొట్టారు? అక్కడికి తమరు ఆగ్రహించకూడదు, అనుగ్రహించాలి అని ముందుగానే చెప్పుకున్నాను కదా స్వామి. తమకి కోపం తగ్గకపోతే ఇక్కడ ఈ నెప మీద కూడా ఇంకో చెంపకాయ కొట్టండి, అంతేగాని నా పొట్ట మీద కొట్టకండి స్వామి. తెలుసో తెలియకో మంచో చెడ్డో ఏదో అడిగేశాను, ఇంకెప్పుడు ఏది తమని అడగను. ఈసారికి క్షమించి వదిలేసేయండి స్వామి. స్వామి, రేపు ఉదయాన్నే తమకు తైలాభిషేకం చేస్తాను. నేతిగాడలు పూర్ణ బూర్లు వండి నైవేద్యం పెట్టేస్తాను. మరి తమరు ఈ విషయం ఇక్కడే మర్చిపోవాలి. అయ్యయ్యో స్వామి, ఈ లంచం కాదండి. ఏమిటి, నేను తనకి లంచం పెడుతున్నాను అనుకుంటున్నారా? అబ్బే, అసలు లంచం అనే పదం మా లోకాచారంలో లేనే లేదండి. ఏవో లాంఛనాలు. మా కష్టాలు గట్టెక్కినప్పుడు, మా కోరికలు ఇడేరినప్పుడు తనకు ఉడుపులు చెల్లించుకుంటూ ఉంటాం అంతే. అయ్యో 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 కాదు స్వామి, నేను దొంగను కాదు స్వామి. తమ గుడిలో సొమ్ము నగలు నేను దొంగిలించలేదు స్వామి. 25 ఏళ్ల నుంచి సంసారం చేస్తూ ఇప్పటికి కూడా నా భార్యను ముట్టుకోవడానికి భయపడతానే. అలాంటి నేను సాక్షాత్తు తమ ధర్మపత్ని మెళ్ళో చేయి పెట్టి సూత్రాలు పట్టుకు తెంపేసేంత ధైర్యవంతుణ్ణి అంటే ఎవడో చెబితే మాత్రం మీరు ఎలా నమ్మారండి? కానీ స్వామి,
"ఉమ్, గుళ్ళో దొంగతనం ఎవరు చేశారో నాకు తెలుసు. మరి తమరు నా ఉద్యోగం ఉంచుతాను అని మాటిస్తే చాలు, చెప్పేస్తాను." చాలు చాలు మహాప్రభు, చాలు. మీరు ఆ మాత్రం మాటిస్తే అంతే చాలు, చెప్పేస్తాను." ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్ గారు వారి అమ్మాయి వివాహపు ఖర్చుల కింద వాడుకున్నారండి. పాపం ఆయన ఒక్కరైతే లేదండి, ఆయన ఉడికే తాళాలు ఇచ్చారు. గుమాస్తా గారేమో ఇనపెట్టి తెరిచారు. ఆఫీసర్ గారేమో నగలన్నీ పట్టుకెళ్ళి కాకినాడ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకొచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా ఏమో ఏమీ తెలియనట్టు నటించి మర్నాడు ప్రజల ముందు రాత్రి గుళ్ళో దొంగలు పడి దోచేశారో అని గుండెలు బాదుకు లబో దివోమని ఏడ్చినందుకు గాను నాకు కూడా కాస్త ముట్ట చెప్పారు రండి. పాపం ఏ మాట కామాట చెప్పుకోండి. అయ్యో అయ్యో, ఏమిటి స్వామి అన్యాయం. నా ఉద్యోగం ఉంచుతానే ఆశ పెట్టి నా చేత నిజం కక్కించి ఇప్పుడు మొత్తం అందరూ ఉద్యోగాలు ఊడబీకించేస్తానడం తమకు ధర్మమా, న్యాయమా? అయినా మేమేమంత ఘోరమైన నేరం చేశాం స్వామి. మేమేం లారీలు పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసి బస్తాకి 5 రూపాయలు కమిషన్ కొట్టేసి కోట్లు కూడబెట్టేసేదే. కంట్రోల్ పేరుతో కడువుల్ని కొనుక్కు తెచ్చుకున్నాం. కడుపు మండి కేకలేస్తున్నాం. కన్న కూతుళ్ళ పెళ్ళిళ్ళ కట్నాల కోసం కన్నాలేస్తున్నాం. పిల్లలు పుట్టకుండా చూసుకుంటున్నాం. పెద్దాళ్ళని సావకుండా మందులు వాడుతున్నాం. అయినా సరే మా కడుపు తీరడం లేదు, కడుపు నిండడం లేదు, ఆకలి చావులు తప్పడం లేదు. మీకేమండి, మీరు దేవుళ్ళు కనుక దేవత్రాలు కొట్టుకు తిరుగుతారు. మరి మాకో నూలు బట్టలు కావాలి. నూలు ధర చొక్కల్ని చూస్తోంది. మీరు పంచపక్ష పరమాన్నాలు ఆరగిస్తే మాకు పచ్చడి మెతుకులేనా కనిపించడం లేదు. మీరు అమృతపానం చేస్తే మేము అమ్మోనియా సారా పట్టేస్తున్నాం. ఏం చేస్తాం? ఖాళీగా ఉంటే కరువులు, బరువులు, బాధలు, బాధ్యతలు, ఎడు చూసినా సమస్యలే. ఆ సమస్యల్ని తట్టుకోలేక తాగి తన్న నాలుగు తొక్కుతున్నాం. మీకైతే నిత్యం కెడి విరసాలు, భామాకలాపాలు, జలకాలాటలు, సరసలాపాలు. మరి మాకేమున్నాయి? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటండి మీరు అనేది? అబ్బే, నాకు ఏనాడు అలాంటి పాడు అలవాట్లు లేవండోయ్. ఎవడో చెబితే మాత్రం మీరేనా నమ్మారండి? బాబు నెమ్మది నెమ్మది. పంకజమేనండి. బాబు నెమ్మదిగా మాట్లాడండి. అసలే నా పిల్లని రాకాశి. స్వామి, ఆ పంకజానికి నాకు ఉన్న సంబంధం చాలా పవిత్ర బంధం. దానికి 14 ఏళ్ల వయస్సప్పుడు మొట్టమొదటిసారిగా తమ ఉత్సవాలకని చెప్పేసి వచ్చి మేజువాణిలో గచ్చి కట్టింది. అదిగో అప్పుడే మా ఇద్దరికి చూపులు కలిశాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా అది తమ ఉత్సవాలకని చెప్పేసి వస్తూనే ఉంది. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ స్వామి పని జరగలేదు. ఎప్పటికప్పుడే ఏమైండ్రా బాబో ఎత్తుకుపోతున్నాడు. విసిగిపోయి దాని అనుగ్రహం కన్నా తమ దివ్య సందర్శన భాగ్యమే చాలా సులువుగా లభిస్తుందనుకున్నాను. ఏదో అదృష్టం కొద్దీ దాని అనుగ్రహం, తమ దివ్య సందర్శన భాగ్యం 2 ఈ సంవత్సరమే లభించాయి. చెప్పకపోవడమే నేను కూడా నా జన్మ ధన్యం అయిపోయిందని భావిస్తున్నాను స్వామి. చెప్పకూడదు కానీ స్వామి, ఆహా, ఏమి సొగసు, ఏమి నడక, ఏమి వయ్యారం. నిజంగా అలాంటి పోత బొమ్మలు చూస్తుంటే సృష్టించిన బ్రహ్మగారికే మతిపోతుందేమో అనిపించింది. ఆ తడుకు బెడుకు వయ్యారిని చూశాక ఇంట్లో పెళ్ళా ముఖం చూడాలంటే రోట కలిగిపోతుంది స్వామి. అందుకే ఇంట్లో పెళ్ళాల మాట పెడజ వినిపెట్టి వాళ్ళ గుమ్మాలు పట్టుకు వదిలిపెట్టడం లేదు కొందరు మహానుభావులు. అయినా స్వామి, తనకి దృష్టిలోపం చేతమో సృష్టిలో కొన్ని తేడాలు ఉన్నాయి. అసలు ఆడాళ్ళందరినీ అందంగా సృష్టిస్తే పోలే, ఏమిటో ఈ మనుషుల్నే చాలా తేడాపాడాగా సృష్టించాడు స్వామి. ఏవో వెనకబడ్డ జాతులని, ముందు పడ్డ జాతులని. ఇప్పుడు అవన్నీ సమానం చేయలేక మా ప్రభుత్వం వారు తలబద్దలు కొట్టుకుంటున్నారు. అయినా స్వామి, నా కోపం వస్తే కడిగి పారేస్తాను. ఇదిగో స్వామి,
నా ఉద్యోగం తీసేయాలనుకుంటే తీసేయండి. ఎంతకాలం ఈ కడుపు పంట భరించాలి? మీకో న్యాయం మాకో న్యాయం ఉండదుగా. మునిపత్రులతో రాత్రింబగడు కామసాగరంలో తేలియాడిన పశుపతి, తులసిని వంచించి ఆమె శీలాన్ని చెప్పిన లక్ష్మీపతి, అహల్యను బొట్టలో వేసిన స్వర్గాధిపతి, వీళ్ళందరూ మీ దేవుళ్ళేగా. వాళ్ళని అడిగే ధైర్యం లేక కర్మగాలి ఏదో ఒక్కసారి కారు దాడినందుకు నన్ను నిలదీసి అడుగుతారా? అడగొచ్చు, అడిగే అధికారం మీకుంది. బ్రాకెట్ ఆడటం తప్పు, లంచాలు ఇవ్వడం తప్పు, దొంగతనం చేయడం తప్పు, వ్యభిచరించడం తప్పు, ఇవన్నీ తప్పులు అని తెలిసి కూడా మానవుడు అవే తప్పుల్ని పదే ఎందుకు చేస్తున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదండి, లేదు. అయినా సరే మానవుడు ఆశావాదంతో బతుకుని గెంటుకొస్తున్నాడు. చింపిడి జుట్టుతో, చిరిగిన బట్టతో, కాంతి లేని గాజు కళ్ళతో, తడారిన గొంతు వినిపించలేని మూగ బాధతో, నిరాశ నిస్పృహల్లో, నిషేధి నిశ్శబ్దంలో, ఉయ్యాలనుగే పరాన్న భుక్కుల కొంపల్లో, అనురాగాల అమ్మలు అక్కలు, మానవత మూర్తిభవించిన కల్పవల్లులు, దాసీల్లా జారిణిల్లా, మానవ కుక్కల కక్కుర్తిని తీర్చే పశువులా జీవిస్తున్నారు. ఆవు పేడలెత్తి పోలికట్టతో నడుం విరిగేట్టు పాచి ఊచి కళ్ళాపి జల్లి వంటకొండలతో గొడ్డులా పోరిడంత చాకిరీ చేస్తున్నారు. కాలిపోయిన కొంపల్లాంటి, రాలిపోయిన ఆకుల్లాంటి, అగాధ గంభీర సంద్రం లాంటి ఆగర్భదరిద్రుల బ్రతుకులు ఎంత భీకరమో మీకేం తెలుసండి? స్వామి, ఏమిటది? అయ్యో, ఊరుకోండి స్వామి, ఊరుకోండి. మీరు ఇలా కంట తడి పెడతారని తెలిస్తే అసలు అడిగేవాడిని కాదు స్వామి. ఊరుకోండి స్వామి, ఊరుకోండి. ఇప్పటికే పొలాలు పండక, పండిన పంట చేతి కందక, తిండి లేక జనం అడుక్కు తింటున్నారు. తమ పవిత్రమైన కన్నీరు ఈ భూమి మీద పడితే అది పీటలు వాడిపోతుంది స్వామి. కనీసం మమ్మల్ని ఇలా అయినా బతకనివ్వండి స్వామి, ఇలా అయినా బతకనివ్వండి స్వామి. స్వామి, ఒకప్పుడు మీరు సృష్టించిన ఈ విశాల విశ్వాన్ని ఈనాడు మీరే శాసించలేక కన్నీరు కారుస్తున్నారా? మా సమస్యలకి పరిష్కారం మీ కన్నీరేనా? కాకూడదు. మా సమస్యల్ని మేమే పరిష్కరించుకుంటాం. ఆ ప్రయత్నంలో మా తలలు తెగిన, తనువులు బాసిన, రక్తం వరదలై పాడినా మాకు అభ్యంతరం లేదు. ఆ నునువెచ్చటి రుధిర ధారాశ్రవంతిలోంచి నవచైతన్యం నడచి రావాలి. వస్తుంది స్వామి. అంతవరకు మీ చేతకానితనానికి నిదర్శనంగా నైవేద్యాలు ఆరగిస్తూ ఆలయంలోనే ఉండిపోండి స్వామి. వెళ్ళిపోండి. ధన్యవాదాలు.